మీ జనరేషన్ హీరోల్లో ఎవరి కెరీర్ చూస్తే వావ్ అనిపిస్తుంటుంది? అందరూ దే ఆర్ డూయింగ్ వెల్ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాని ఈజ్ డూయింగ్ ఎక్స్ట్రాడినరీ వెల్, అడవిశేష్ ఈజ్ డూయింగ్ ఎక్స్ట్రాడినరీ వెల్, విశ్వక్ ఈజ్ డూయింగ్ ఎక్స్ట్రాడినరీ వెల్, సిద్ధు ఈజ్ డూయింగ్ ఎక్స్ట్రాడినరీ వెల్. సో వాళ్ళు దేర్ ఆల్, ఇట్స్ ద టైమ్ ఫర్ అస్ టు షైన్ అండి. ఇప్పుడు బన్నీ నాతో, ఇప్పుడు బన్నీ సీయింగ్ ఆల్మోస్ట్ లైక్ పాన్ ఇండియా పాన్ వరల్డ్ స్టార్ అవుతున్నాడు చరణ్. సో ఎవ్రీబడి ఈజ్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. సో ఐ గెస్ ఐ ఆల్సో ఆ ట్రైన్ నేను మౌళితో ఎక్కుతానేమోనని ఒక ఆశ. ఇక ఈ సినిమాలో ఇప్పటివరకు హైడ్ చేసిన విషయాలు ఏమైనా ఒకటి పంచుకుంటారు మాతో? హైడ్ చేసిన విషయమా? హైడ్ చేసిన విషయం అంటే ఒక మాట మొన్న ఒక మనిషి అన్నారు, అది చెప్పచ్చు. ఎవరు? మన అనంత శ్రీరామ్ గారు అన్నారు, మామూలుగా మనిషి, నార్మల్ మనిషి అనేవాడు గడ్డం పెంచుకున్నాక ఋషి అవుతాడు, ఈ సినిమాలో వీడికి గడ్డం పోయాక ఋషి అయ్యాడు అని ఒక మాట అన్నారు. అది ఏంటి అనేది మీరు సినిమా పూర్తిగా చూసినప్పుడు అర్థం అవుతుంది. మీరు కూడా అందుకనా క్లీన్ షేవ్తో కనిపిస్తున్నారు? నేను లేదండి, వాడు మనుషులకు దూరంగా ప్రేమ అనేది లేదని కొండల్లో ఎక్కడో పెరుగుతూ ఉంటాడు. సో దానివల్ల అంటే ఆ ఇంటెన్స్ జర్నీ అనేది డెఫినెట్లీ ఇట్స్ రిలేటబుల్. వాడు చెప్పే పాయింట్ ప్రేమ వల్ల ఆర్ ప్రేమ గురించి వాడు చెప్పే పాయింట్. సో చూద్దాం, వీఆర్ ఆల్ వెరీ ఎక్సైటెడ్. పాలిటిక్స్ మిమ్మల్ని అట్రాక్ట్ చేయలేదు ఇప్పటివరకు? ఎప్పుడు చేయలేదు అసలు పాలిటిక్స్ అట్రాక్ట్ చేయలేదు. బట్ అంటే ఏదన్నా మనం ఎక్కడన్నా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మద్రాస్ కోసం వచ్చినప్పుడు, మద్రాస్లో ఫ్లడ్స్ వచ్చినప్పుడు మేము యంగ్ బ్యాచ్ అంతా కలిసి కొంత రిలీఫ్ మెటీరియల్ అదంతా చేయడం చేసాం. సో కోవిడ్ అప్పుడు కూడా కొంత మా ప్రయత్నాలు మేము చేసాం. సో మంచి చేయాలి లేదా సొసైటీకి పనికి రావాలి అనుకున్నప్పుడు పొలిటీషియనే అవ్వాల్సిన అవసరం లేదు. దట్ ఈస్ అ డిఫరెంట్ రూట్.